గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీ అందరికీ కూడా వెస్టేజ్ తెలుగు సమాచారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెస్టేజ్ అబ్జార్బిట్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వెస్టేజ్ అబ్జార్బిట్ అనేది ప్రైమ్ కేటగిరీకి చెందిన ప్రొడక్ట్. ఈ యొక్క మెయిన్ ప్రొడక్ట్ థీమ్ ఏంటంటే మనకి ఒక కొత్త లాంచ్ అనమాట. ఇది కొత్త లాంచ్ అంటే ఇది ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్. ఇది అదే కొత్త ఒరవడికి నాంది. ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే మనకి ఆ, మన శరీరానికి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ కూడా ఏవైతే మనకి విటమిన్స్ కావాలో, న్యూట్రియన్స్ కావాలో, మినరల్స్ కావాలో అన్నీ కూడా మనం ఎలా సప్లిమెంట్ చేసుకునే వాళ్ళం? ఐదర్ త్రూ క్యాప్సూల్స్, పౌడర్, మిల్క్ షేక్స్, వీటి ద్వారా మనం తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ అబ్జర్వర్ ద్వారా మనం చేసే ఒక నూతన ప్రయోగం ఏంటంటే ఇది ఒక సబ్లింగ్వల్ స్ప్రే. అంటే మన నాలుక కింద దీన్ని స్ప్రే చేసుకుంటే మనకి ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్స్ మనకి ఇది బ్లడ్ వెళ్ళిపోతుంది. బ్లడ్ స్ట్రీమ్తో పాటు ఇది బ్లడ్ వెజల్స్కి, బ్లడ్ వెజల్స్ నుంచి సెల్స్కి చాలా క్విక్గా రీచ్ అవుతుంది. దీనివల్ల మన యొక్క అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి వైటమిన్ మినరల్ కూడా ఎక్కడా కూడా మనకి డైజెషన్ అయ్యి మనకి ఎక్స్క్రీషన్లో పోకుండా చాలా వరకు 90% ఆఫ్ ద వైటమిన్ మినరల్స్ న్యూట్రియన్స్ మనకి దీని ద్వారా మనకి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అసలు ఈ అబ్జార్బిట్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. అబ్జార్బిట్ అనేది మనకు ఒక సబ్లింగ్వల్ స్ప్రే. ఇది విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ డోసేజ్. ఇది ఈ డోసేజ్ అనేది మనకి ఏ విటమిన్స్ అయితే మనకి లోపం ఉన్నాయో ఆ విటమిన్స్ యొక్క స్ప్రే రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి 4 విధాలుగా ఉన్నాయి. విటమిన్ సి ఉంది, విటమిన్ డి ఉంది, అదేవిధంగా మనకి విటమిన్ బి 12 ఉంది, అదేవిధంగా మనకి విటమిన్ డి ఉంది. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి 12 అండ్ మల్టీవిటమిన్ కూడా ఉంది మనకి. అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎందుకు ఇది ఉపయోగించాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటని చూద్దాం. ఈ బెనిఫిట్స్ అంటే ఈ సబ్లింగ్వల్ స్ప్రే యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇది బ్లడ్ స్ట్రీమ్లో డైరెక్ట్గా వెళ్తుంది. మన నాలుగు యొక్క క్రింద భాగంలో సెలైవా ఉంటుంది. ఆ సెలైవాలో మనకి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మన యొక్క డైజెషన్ ప్రాసెస్లో మనం డైజెషన్ చేసుకున్న తర్వాత మన డైజెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉంటే కనుక చెప్పొచ్చు. ఫస్ట్ మన ఫుడ్ తీసుకున్న వెంటనే డైజెషన్ స్టార్ట్ అయింది మన మౌత్లో, అది కూడా సెలైవాలో. అది కూడా మనకి స్టార్చ్, సెల్యులోజ్, వీటి యొక్క కాంపోనెంట్స్ మనకి బ్రేక్ డౌన్ అనేది సెలైవా నుంచే మొదలవుతుంది. సెలైవాలో ఉండే ఎంజైమ్స్ మనకి ఈ డైజెషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తాయి. అదేవిధంగా ఈ సబ్లింగ్వల్ స్ప్రే ఏంటంటే మన యొక్క నాలిక క్రింద భాగంలో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఇది ఇమీడియట్గా అబ్జర్ప్షన్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది. అంటే బిఫోర్ రీచింగ్ ద డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్ అండ్ ఆల్, అంటే కడుపులోకి వెళ్ళే ముందే మనకి ఇదంతా అబ్జర్ప్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వన్ వే ఆఫ్ ద బెనిఫిట్ మనకి. ఎందుకు ఇది ఉపయోగించాలి అంటే మన ఈ రోజుల్లో మనకు వచ్చే డిసీజెస్ అన్ని కూడా ఏదైతే కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల మనకి డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. ఉదాహరణకి లివర్ ఉంది. లివర్ యొక్క పని మనకి కొలెస్ట్రాల్ మెయింటెనెన్స్, ప్యాంక్రియాస్ అనేది మనకి ఒక కొంచెం ఇన్సులిన్ రిలీజ్ చేయడం, అదేవిధంగా మొత్తం గ్లూకోజ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చేయాలి. వాటికి సంబంధించిన వైటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ అవి ఇచ్చినప్పుడే మనకి అవన్నీ సాధ్యం అవుతాయి. అందుకొరకే వెస్టేజ్ వాళ్ళు ఈచ్ ఆర్గాన్కి ఒక సపరేట్ ప్రొడక్ట్ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా మన వైటమిన్స్ ద్వారా సపోర్ట్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ సబ్లింగల్ స్ప్రేని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ద సీక్రెట్ టు గ్రేట్ హెల్త్ అండ్ వైటలిటీ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు adequate quantity of nutrients reaching the body, reaching the organs also. సో మనకేంటంటే మనకి గుడ్ హెల్త్ ఉండడానికి కారణం మనకి వైటాలిటీ బాగుండాలి. అదేవిధంగా మనకి గుడ్ హెల్త్ ఉండాలంటే మనకి కావాల్సినవి అడిక్వేట్ న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ మనకి సబ్లింగుల్ స్ప్రే ద్వారా పొందుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేట్ విత్ యూనిక్ సబ్లిక్ స్ప్రే టెక్నాలజీ ఎనేబుల్స్ ర్యాపిడ్ అబ్జార్ప్షన్ టార్గెటింగ్ ద వైటల్ ఆర్గన్స్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. అంటే మనకి ఈ వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేట్ వల్ల మనకి 3 కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ర్యాపిడ్ అబ్జార్ప్షన్, వైటల్ ఆర్గన్స్, ఏ ఆర్గన్ అయితే మనకి వీక్గా ఉందో ఆర్గన్కి చాలా త్వరగా క్విక్గా రీచ్ అవుతుంది. డైజెషన్లో, ఎక్స్క్రీషన్లో మనకి ఎక్కువ విటమిన్స్, మినరల్స్ లాస్ కూడా అవుతుంది. అదేవిధంగా రేషనల్ ఆఫ్ వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేట్ అంటే దీని యొక్క రేషనల్ ఏంటి అంటే ఇది ఎంతవరకు పనిచేస్తుందని మనం చూస్తే 90% ఆఫ్ న్యూట్రియన్స్ మనం దీని ద్వారా తీసుకున్నవి ఇమీడియట్గా మనకి అబ్జర్వ్ అవుతాయి. మిగతా ఏ క్యాప్సూల్, మిల్క్ షేక్ అది తీసుకున్నా మనకి డైజెషన్, ఎక్స్క్రీషన్ ద్వారా కొంత పర్సంటేజ్ మనకి లాస్ అవుతాయి. కానీ దీని ద్వారా 90% మనకి విటమిన్, మినరల్స్ డైరెక్ట్గా టార్గెట్ ఆర్గాన్స్ రీచ్ అవుతాయి. అదేవిధంగా ఫాస్టర్ ఓరల్ అబ్సార్ప్షన్ ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అంటే మనకి ఎప్పుడైతే ఇది మనం ఓరల్గా తీసుకుంటామో సబ్లింగువల్ స్ప్రే మనకు ఓరల్గా అబ్సార్ప్షన్ చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా బెటర్ కాంప్లైన్స్ ఫర్ దోస్ హూ హ్యావ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే కొంతమందికి ఆహారం మింగడంలో ఇబ్బంది ఉంటుంది.
థ్రోట్ ఇరిటేషన్ కావచ్చు. అదేవిధంగా సోర్ థ్రోట్ ఉంటుంది. గొంతు ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి. వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిషియల్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ చూద్దాం. అసలు ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉపయోగించాలనేది మనం దీన్ని ఉపయోగించే ముందు బాగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత డైరెక్ట్‌లీ అండర్ ద టంగ్. స్ప్రే డైరెక్ట్‌లీ అండర్ ద టంగ్ మీన్స్ అంటే మనం కరెక్ట్‌గా నాలుక క్రింద భాగంలో దీన్ని స్ప్రే చేసుకోవాలి. అసలు ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? అసలు ఇవి ఏంటనేది చూద్దాం. మనకి ఇవి 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వెస్టీజ్ ప్రైమ్ అబ్జార్బిడ్ విటమిన్ సి. ఈ విటమిన్ సి అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. అంటే సెల్ డ్యామేజ్‌ని ఆపుతుంది. ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ఆపుతుంది. సెల్ డ్యామేజ్ అవ్వకపోతే మనకి సెల్ యొక్క లాంజిటివిటీ పెరుగుతుంది. ఎక్కువ కాలం మన సెల్‌ని మనం కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా హెల్ప్స్ టు మెయింటైన్ ఇమ్యూనిటీ అండ్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ అండ్ కాఫ్. అంటే మన యొక్క సిస్టమ్‌లో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది. అదేవిధంగా మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ హెల్తీ స్కిన్, బ్లడ్ వెసల్స్, బోన్స్ అండ్ కార్టిలేజ్. అంటే మనకి విటమిన్ సి ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో మన స్కిన్ బాగుంటుంది, బ్లడ్ వెసల్స్ బాగుంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, బోన్స్ బాగుంటాయి, అదేవిధంగా కార్టిలేజ్ కూడా బాగుంటుంది. యాజ్ పర్ ఐసీఎంఆర్ ఇట్స్ రికమెండెడ్ టు హ్యావ్ 80 ఎంజీ ఆఫ్ విటమిన్ సి డైలీ ఫర్ అన్ అడల్ట్. మనకు ఐసీఎంఆర్ రూల్స్ వాళ్ళ ప్రకారం మనం విటమిన్ సి డైలీ కనీసం 80 మైక్రోగ్రాములైనా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మనం దాన్ని సఫిషియెంట్‌గా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. విటమిన్ సి యొక్క డోసేజ్ ఏంటంటే రోజుకి 3 సార్లు స్ప్రే చేసుకోమని మనకి వెస్టేజ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా మనకి వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేట్లో వైటమిన్ బి12 కూడా ఉంది. ఈ వైటమిన్ బి12 యొక్క రోల్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద బాడీస్ ఎబిలిటీ టు కన్వర్ట్ ఫుడ్ ఇంటూ సెల్యులార్ ఎనర్జీ దస్ మెయింటైనింగ్ ద హెల్తీ ఎనర్జీ లెవెల్స్. అంటే మన వైటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన బాడీలో. ఏ బి విటమిన్ అయినా తీసుకోండి అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకు వైటమిన్ బి12 ద్వారా జరిగేది ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద బాడీస్ ఎబిలిటీ టు కన్వర్ట్ ఫుడ్ ఇంటూ ద సెల్యులర్ ఎనర్జీ. అంటే మనం తీసుకునే ఆహారం మనకి ఎనర్జీని కన్వర్ట్ అవ్వడానికి విటమిన్ బి12 అనేది చాలా ఎసెన్షియల్. ఆ విటమిన్ బి12 ఇది మనకు వెస్టేజ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా నరాలకు కూడా చాలా బలం వస్తుంది. న్యూరాలజికల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ కూడా మనకి విటమిన్ బి12 అనేది చాలా ఉపయోగపడుతుంది. యాజ్ పర్ ఐసీఎంఆర్ ఇట్స్ రికమెండెడ్ టు హ్యావ్ 2.2 ఎంసీజీ ఆఫ్ విటమిన్ బి12 డైలీ ఫర్ అన్ అడల్ట్. అంటే 2.2 మనకి మిల్లీ మైక్రోగ్రాములు మనం విటమిన్ బి12 తీసుకోవాలి ఫార్ అన్ అడల్ట్. అంటే ఒక 18 ఏళ్ళు దాటిన వాళ్ళకని చెప్పొచ్చు. విటమిన్ బి12 మనకి జస్ట్ ఇది స్ప్రే డోసేజ్ వచ్చేసి జస్ట్ 1 స్ప్రే ఇచ్చారు మన వెస్టేజ్ వాళ్ళు. అదేవిధంగా వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బిడ్ విటమిన్ డి. విటమిన్ డి అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. మీరు చూస్తే మన సిక్ అయిన వాళ్ళందరికీ కూడా విటమిన్ డి రాస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఇమ్యూనిటీని సపోర్ట్ చేసేది మెయిన్‌గా విటమిన్ డి, విటమిన్ సి అండ్ మనకి కాల్షియం, మెగ్నీషియం, జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విటమిన్ డి వచ్చేసరికి మనకు సపోర్ట్స్ ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ అబ్సార్ప్షన్ రెగ్యులేషన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇన్ ద బాడీ దస్ మెయింటైనింగ్ గుడ్ బోన్ హెల్త్. అంటే మనం కాల్షియం అబ్జర్వ్ చేసుకోవాలంటే మనకి విటమిన్ డి కంపల్సరీ అవుతుంది. ఆ విటమిన్ డి మనం తీసుకునడానికి ఇది మనకి వెస్టేజ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే మనకి ఆర్థరైటిస్ ఉన్నా, ఏవైనా ఇబ్బందులున్నా, ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం ఈ విటమిన్ డిని తీసుకోవచ్చు. విటమిన్ డి ద్వారా మనం ఇన్‌ఫ్లమేషన్ తగ్గించొచ్చు. ఒంట్లో ఉన్న అసిడిటీని కూడా తగ్గించొచ్చు. అంటే యాసిడిక్ నుంచి ఆల్కలైన్‌కి మారడానికి మనకి విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా యాస్ పర్ ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం 600 ఐయు అంటే మనకి ఇవి ఒక యూనిట్స్ అనమాట. 600 ఐయు ఆఫ్ విటమిన్ డి డైలీ ఫర్ అన్ అడల్ట్ కావాలని చెప్పారు. మనకి ఎంతైతే కావాలో జస్ట్ వన్ స్ప్రే ఏ డే ద్వారా మనం దీన్ని పొందుకోవచ్చు అని చెప్తున్నాం. అదేవిధంగా వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వ్ మల్టీవిటమిన్. అంటే ఇప్పుడున్న అన్ని విటమిన్స్‌ని మనం మల్టీవిటమిన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. హెల్ప్స్ ఇన్ ఫుల్‌ఫిల్లింగ్ ద న్యూట్రిషన్ గ్యాప్ బిట్వీన్ ద డైట్ అండ్ ద బాడీస్ రిక్వైర్మెంట్. అంటే మనం ఏదైతే డైట్ తీసుకుంటామో ఆ డైట్ ద్వారా మనం ఏవైతే విటమిన్స్ పొందుకోలేకపోతున్నామో అవన్నీ కూడా ఇది భర్తీ చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్‌లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఓవరాల్ గ్రోత్ అండ్ డైలీ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ. అంటే మనం తీసుకునే ఆహారం ఎప్పుడూ పోషకాలతో నిండి ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు మనకి ఆఫీస్ వర్క్, స్టడీ వర్క్స్‌లో మనం చాలా చాలా ప్రదేశాలకు వెళ్తుంటాం. అక్కడ కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ స్ప్రే ద్వారా మనం ఉన్న విటమిన్స్ లోపాలన్నీ భర్తీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా హైయర్ ఎనర్జీ లెవెల్స్. ఈ మల్టీవిటమిన్ స్ప్రే ద్వారా మనం హైయర్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక స్టేబుల్‌గా ఉంచొచ్చు. ఎప్పుడైతే మనం ఆహారం సరిగ్గా తీసుకోలేము కూడా ఆ రోజు కూడా. అదేవిధంగా ఈ మల్టీవిటమిన్ స్ప్రే డోసేజ్ వచ్చేసి రోజుకి 3 సార్లు స్ప్రే చేసుకోమని చెప్పారు. అదేవిధంగా మనం ఎవరైతే స్వాలోయింగ్ డిఫికల్టీ వాళ్ళు ఉంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క సరైన పోషకాహారాలు తినే అవకాశం ఉంటదో వాళ్ళందరికీ కూడా ఈ వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బిట్ అనేది చాలా మంచి ప్రోడక్ట్. ఇది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయమని కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్టేజ్ తెలుగు సమాచారం.
ఇది కొత్త ఇనిషియేటివ్ మేము రీసెంట్‌గా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈ ఛానెల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరికొన్న మందికి ఇంకా ఎక్కువ మందికి కూడా మీరు ఫార్వర్డ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చినాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంకా మరింత మరింత నాలెడ్జ్ మనం సంపాదించొచ్చు మరిన్ని ప్రొడక్ట్స్ మీద. ఈ ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.